పెహల్గాం ఉగ్ర దాడి తరువాత యావత్ భారతావని శోక సముద్రంలో మునిగిపోయింది. అయితే ఈ దాడి వెనుక ఎవరున్నారు ఏంటనే దాని మీద పూర్తిగా భద్రతా బలగాలతో పాటు భారత ప్రభుత్వం కూడా శోధన చేస్తున్న పరిస్థితి. అయితే మనతో పాటు సూర్యదేవర రామారావు గారు ఉన్నారు. గతంలో పెహల్గాం ప్రాంతంలో ఆయన ఇండియన్ ఆర్మీ కోసం పనిచేశారు. అక్కడ ఏ విధమైన పరిస్థితులు ఉంటాయి, అక్కడ టూరిజం ఎట్లా ఉంటుంది, అక్కడ స్థానికులు ఎట్లా ఉంటారు, ఆయన మాటలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం. మీరు గతంలో పెహల్గాంలో కూడా విధులు నిర్వహించినట్టుగా కూడా చెప్తా ఉన్నారు సార్. ఏంటి సార్ పెహల్గాం ఈ బైసరన్ ప్రాంతం ఎట్లా ఉంటుంది, ఎలా ఉంటుంది? నేను 1980లో శ్రీనగర్లో 1.5 years పనిచేశానండి. పనిచేసినప్పుడు అక్కడి నుంచి ఆ శ్రీనగర్ ఎలాగుండేదంటే అండి, మొత్తం ఆల్మోస్ట్ ఇండియన్లో హాఫ్ ఆఫ్ ది పీపుల్ ఎవ్రీ ఆ సీజన్ ఏ సీజన్ అని కాకుండా వింటర్లో వచ్చేవాళ్ళు, సమ్మర్లో వచ్చేవాళ్ళు, ప్రత్యేకించి స్నోఫాల్ కోసమని కొంతమంది వచ్చేవాళ్ళు, స్నోఫాల్ టైంలో వచ్చేవాళ్ళు. వీళ్ళందరి మీద కూడా వాళ్ళు కాశ్మీరీ పండితులు ఏంటి, కాశ్మీరీ ముస్లిమ్స్ ఏంటి, ఈ టూరిస్ట్ మీద వాళ్ళ డైలీ ఇన్కమ్ అండి, వాళ్ళ ఫుడ్ అన్నీ కూడా దీనివల్లే జరుగుతాయి. వాళ్ళకి అక్కడ న్యాచురల్గా వేరే అదర్ సోర్సెస్ ఏమీ లేవు. ఏదో లిటిల్ బిట్ ఆఫ్ వరి, గోధుమ పండుద్ది అంతవరకే, కానీ మొత్తం టూరిస్ట్ మీద ఆధారపడి ఉండేది. అది కూడా ఒక విధమైన భూతల స్వర్గంలాగా ఉండేది. ఎన్నో హిందీ ఫిల్మ్స్, సిల్సిలా, ఈ అమితాబ్ బచ్చన్, బేతాబ్ ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది ఎవరు కూడా అప్పుడు స్విట్జర్లాండ్ వెళ్ళేవాళ్ళు కాదు. ఎందుకంటే పెహల్గాం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ మినీ స్విట్జర్లాండ్, దాన్నే స్విట్జర్లాండ్గా భావించేవాళ్ళు. అందువల్ల ఆల్మోస్ట్ అన్ని హిందీ పిక్చర్లు, మన తెలుగు సినిమాలు కూడా బోర్డు సినిమాలు అన్నీ కూడా ఎవరు అప్పుడు ఫారెన్ వెళ్ళేవాళ్ళు కాదు. దానివల్ల బోర్డు ఇన్కమ్ వచ్చేది. ఆ తర్వాత అక్కడ పరిస్థితులన్నీ మారిపోవడానికి కారణం ఏంటంటే మన శత్రురాజ్యం, మన సహచర రాజ్యం, శత్రురాజ్యం పాకిస్తాన్కి ఇది కన్ను గీడింది. ఎందుకంటే శ్రీనగర్ని మనం హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఇదంతా మనకి వస్తుంది, మనం అభివృద్ధి చెందొద్దు ఆర్థికంగా అందుకని శ్రీనగర్లో ఇవన్నీ టెర్రరిజం కల్పించాలి, చెయ్యాలి అని చెప్పేసి అక్కడ టెర్రరిస్ట్కి పక్కా దే విల్ గివ్ ఏ మోర్ దాన్ ఆర్మీ కన్నా ఎక్కువ ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళని ఒక ఏదంటారు చనిపోవటానికి సిద్ధంగా ఉంటారు కదా, అలాంటి ఆత్మాహుతి దళాలను తయారు చేసి ఇక్కడ దింపేసిందండి. అక్కడ దింపడానికి కూడా కారణం ఏంటంటే అక్కడ పాపులేషన్లో కూడా నన్ను అడిగి అప్పుడైతే ఓన్లీ 10-15% ఉండేవాళ్ళు, ఇప్పుడు 30-40% దే ఆర్ సపోర్టింగ్ పాకిస్తాన్. వాళ్ళ సహాయ సహకారం లేకుండా ఏ ఉగ్రవాది కూడా పాకిస్తాన్ నుంచి అక్కడికి వచ్చి అంత హైలీ ఎక్విప్మెంట్, హైలీ ఎక్స్ప్లోజివ్స్ కానీ ఆర్మ్స్ కానీ అసలు దొరకని కూడా అక్కడ వాళ్ళు పట్టుకొని వస్తున్నారంటే అది పూర్తిగా అక్కడ లోకల్ పీపుల్ సహాయ సహకారాలు. వాళ్ళు కూడా ఏంటంటే మనం పాకిస్తాన్లో కలిసిపోదాం అన్న వాళ్ళ యొక్క మతత్వాన్ని అలాగా బోధించి వాళ్ళని ఫీడ్ చేసి వదిలేశారు. దాంతో ఇంక అప్పటి నుంచి ఉగ్రవాదం మొదలుపడింది. పాపం ఎంతమంది అండి హిందూ పండితులు ఇల్లు వాకిళ్ళు ఆస్తులు అన్నీ వదులుకొని ఇప్పటికీ స్టిల్ దే ఆర్ లివింగ్ ఇన్ ట్రాన్జిట్ క్యాంపులు, ఢిల్లీలో అక్కడ ఇక్కడ మన క్యాంపుల్లో ఉంటున్నారండి. వాళ్ళు చాలా ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు పాపం. వాళ్ళు అలాగే యాజ్ ఇట్ ఈస్గా ఇంత బిల్డింగ్లు ఉండేయండి, బిల్డింగ్లు కూడా వదిలేసి బతుకుంటే బలసాగు దీన్ని అనొచ్చు. ఈ ముస్లింలు గొడవకి భయపడి మొత్తం అన్నీ వదిలేసి వచ్చేసాడు. దీనికి అంతటికీ కూడా కారణం మన యొక్క దేశ రాజకీయ చరిత్ర కూడా, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీ వాళ్ళ యొక్క దీనికోసం ఈ ఓటు రాజకీయం కోసం ఈ మత ఇది ప్రోత్సహించి వాళ్ళు కూడా కొంత సహాయ సహకారాలు అందించారండి. లేకపోతే 71 వార్లో మనం ఆల్మోస్ట్ మొత్తం వాళ్ళ ఆర్మీని, వాళ్ళ స్టేట్ని కూడా మనం క్యాప్చర్ చేసామండి. అప్పుడు మాణిక్ షా గారు, మన నాగేష్ గారు చెప్పినట్లుగా మనం సరెండర్ చేసేసుకొని మన పీఓని హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు అని చెప్తే ఏం చేసిందండి ఇందిరాగాంధీ లాస్ట్లో వద్దు లీవ్ ఇట్టాం అంతే వదిలేసి. దీనికి అంతటి కారణం అది. అలాగే ఇప్పుడు 370 ఆర్టికల్ పెట్టారు. ఈ 370 ఆర్టికల్ను ఆయన మోదీ గారు చాలా అలాంటి నిర్ణయం ఎవరు తీసుకోలేదు, సాహసోపేత నిర్ణయం తీసుకుని అది ఎత్తేసేసరికి ఎప్పుడైతే ఒక్కొక్కళ్ళు ఇప్పుడు వెళ్ళి అక్కడ ఆస్తులు కొని లేదా డెవలప్ అయితే ఇంక వాళ్ళకి బ్రతుకు తెరువు ఉండదు, మనం ఇంక బతకడం కష్టం, ఇక్కడ మొత్తం వచ్చేస్తారు ఇండియా నుంచి. ఎందుకంటే మంచి స్టార్ హోటల్స్, గీరు హోటల్స్ అన్నీ కూడా వెళ్ళి కట్టేస్తారు మన వాళ్ళు. ఎస్టేట్స్, ఫార్మ్స్, లేదా అగ్రికల్చర్ ఫార్మ్స్, ఈ యాపిల్ గార్డెన్స్ ఇవన్నీ కూడా కొనుక్కొని చేస్తారు. అందువల్ల చెప్పేసి ఇక్కడికి ఎవరో రాకూడదు, ఈ ఆర్టికల్ 370 ఎత్తేసినా కూడా మనం కాపాడాలి, మన పాకిస్తాన్ సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో కేవలం వాళ్ళ ద్వారానే, లోకల్ పీపుల్ ద్వారానే ఇవన్నీ జరిగింది. సార్ నిన్న మీరు సోషల్ మీడియాలో చూసే ఉండొచ్చు, జైషే మొహమ్మద్ సంస్థ అధినేత మోడీకి ఒక వార్నింగ్ ఇచ్చారు. ప్రధానమంత్రిని లేపేస్తాం, ఏదంటే సింధు జలాలు ఆపితే కనుక
నీ ప్రాణం తీస్తామన్న ప్రాణం స్థాయిలో తీస్తాం ఆయన మాట్లాడాడు. సార్. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అసలు వాళ్ళు మోడీ గారిని టచ్ చేసే అవకాశం ఉందంటారా వాళ్ళకి? అస్సలండి ఇంపాసిబుల్ అండి. ఇంకా మోదీ గారు నన్ను అడిగితే ఇంకా ఎందుకు ఎందుకు అని చెప్పేసేసి ఈ రాజకీయ పార్టీలు వీళ్ళు మళ్ళీ లేనిపోని మత ప్రచారం చేస్తారు. ఏమండి 20% ముస్లిమ్స్ ఉన్నారండి మన దేశంలో. 80% హిందూస్ ఉన్నారు. హిందూస్ ఎలా బతుకుతున్నారు, ముస్లిమ్స్ ఎలా బతుకుతున్నారండి? వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి అన్ని ఫ్రీ ఇచ్చేసి మైనారిటీలు అని చెప్పేసి అవి ఇచ్చి ఇవి ఇచ్చి రిజర్వేషన్లు ఇచ్చి ప్రమోషన్లు ఇచ్చి ఆ కాశ్మీర్లో అన్నీ కూడా వాళ్ళకి ఉపాధి లేకపోయినా అన్ని సమకరించి ప్రొవైడ్ చేస్తున్నారంటే ఏంటంటే ఇది రాజకీయ ఓట్ల కోసమే కదా. అలాగే ఈ నిన్న హైదరాబాద్లో 200 మంది పాకిస్తాన్లో వీసాలు తీసుకొని వచ్చి ఉంటున్నారట. ఎందుకు వచ్చారండి? ఎందుకు రానిచ్చారండి? వాళ్ళకి వీసాలు ఇవ్వాల్సిన పని ఏముంది మనకి? అందులో 160 మెంబర్స్ ఏంటి ఇది లాంగ్ టర్మ్ వీసాలు ఇచ్చారు. లాంగ్ టర్మ్ ఏ బేస్ మీద ఇచ్చారు? వాళ్ళు హైదరాబాద్లో వచ్చి ఏం చేస్తారండి? వాళ్ళు ఇప్పుడు అఫీషియల్గా 200 మందే ఉన్నారు, అన్అఫిషియల్గా 2000 మంది ఉన్నారండి. అక్కడ హైదరాబాద్లోనే అంతమంది ఉంటే మరి ఇంకా యూపీ బీహార్లో ఇంకెంతమంది ఉంటారండి? ఇది అంతటికీ కూడా కారణం మొత్తానికి మన ఇంటర్నల్ పాలిటిక్స్ ఇంటర్నల్ ప్రజలు చేసే వాళ్ళకి సపోర్టర్స్ బాగా ఉన్నారండి మన దేశం. అంటే ఒకటి సార్, ఇప్పుడు ఈ ఉగ్రమూకలు మన మన భారత భూభాగంలో ప్రవేశించడం అంటే నిన్న కూడా విజయవాడలో సిమి సంస్థ ఏదైతే ఉందో మన దేశంలో అది దాన్ని నిషేధించారు ఆ సంస్థ. కానీ దానికి సంబంధించిన వాళ్ళు విజయవాడ లాంటి ప్రాంతంలో కూడా 6 పట్టుబడ్డారు. ఎలా చూడొచ్చు అంటారు? అంటే కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో కూడా స్లీపర్ సెల్స్ లాగా ఉండే అవకాశం ఉంటుంది సార్. ఎందుకంటే వీళ్ళు ఈ మస్జిద్లో గిజ్జిద్లో వీళ్ళు చేసేది ఏంటంటే అదే కదండి. ఇండైరెక్ట్ గా వాళ్ళు దే ఆర్ ఎంటర్టైనింగ్ ది టెర్రరిస్ట్. వాళ్ళు వాళ్ళ ఒక్కటండి, ఇక్కడ పీపుల్ ఒక సహాయ సహకారం లేకుండా ఎవరు కూడా మజాలండి. ఎవడన్నా వచ్చి మన ఇంట్లోకి రావడానికి నేను మిమ్మల్ని రమ్మంటేనే కదా వచ్చారు, లేకపోతే మీకు ఏమైనా ధైర్యం దమ్ము ఉంటుంది మా ఇంట్లోకి గేట్ దూకి లోపల రావడానికి? రాలేదు కదా. బెల్ కొడతామండి, వస్తాం లేకపోతే వెళ్ళిపోతారు. అలా లేదు పరిస్థితి. ఎక్కడో ఎవరి ద్వారా ఒకరి ద్వారా. అంటే మెయిన్ అండి కరప్షన్ అండి. కరప్షన్కి బానిస అయిపోయారండి. మీకు 10 లక్షలు ఇస్తాం, మా వాళ్ళు 2 వస్తారు, వాళ్ళని కొంచెం మీరు షెల్టర్ ఇవ్వండి అంటారు. అంతే, డబ్బు వచ్చింది కదా చాలు. అంతే. వాళ్ళు మన దేశానికి ద్రోహం చేస్తున్నారా, మన మాతృభూమికి ద్రోహం చేస్తున్నారా అన్న ఆలోచన ఇంకా వాళ్ళకి ఉండదండి. నాకు డబ్బు వచ్చింది చాలు అంతే. అంటే చాలా మందిలో కొన్ని అనుమానాలు ఏంటంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయింది, దానివల్ల ఈ దాడి జరిగింది. ఎంతవరకు వాస్తవం అంటారు సార్? ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు మనం ఈ 1000 మందికి 100 మంది కూడా 10% 20% ఉంటారండి ఇంటెలిజెన్స్. ఈ 1000 మందిలో కనీసం ఒక 500 మంది అయినా మనకి దేశభక్తి, దేశం రక్తం మనం దేశం కోసం పోరాడుతున్న సెన్స్ ఉంటే ఆ ఇంటెలిజెన్స్ కూడా ఏం చేస్తారండి, మీరో నేనో ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పనిచ్చి వాళ్ళు కూడా ఇల్లు వెళ్ళి ఎతకలేరు, చూడలేరు కదా. సో దీనికి అందరికీ కారణం మన పీపులే ఎఫిషియన్సీ లేక, మన వాళ్ళు సపోర్ట్ వల్లే. ఇంటెలిజెన్స్ పాపం ట్రై చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మన పాపులేషన్ ప్రకారం చూస్తే ఇక్కడ 1000కి ఒకళ్ళు పోలీసు ఉంటాడు, 1000కి ఒకళ్ళు ఇది ఉంటారు. సో 1000 మందిని ఒకళ్ళు కళ్ళతో అబ్జర్వ్ చేయలేడు కదా. వాడు ఏంటంటే పాపం అక్కడ ఉంటారు కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళని, వాళ్ళని వెళ్ళి ట్యాక్సీ డ్రైవర్ని, ఆటో డ్రైవర్ని, వీళ్ళందరినీ కూడా కొంతమందిని వాళ్ళు పోలీసులు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా క్యాచ్ చేసి, అబ్బాయి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండిరా అని వాళ్ళు కూడా చెప్తారు. దానివల్లే మనకి హెల్ప్ అవుద్ది. అంతేగాని కేవలం ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యం అంటే ఏదో 100 మందిని వదిలేసేసి అందులో దొంగోడు ఉన్నాడు ఒకటి పట్టుకోమంటే ఇంటెలిజెన్స్ ఎలా పట్టుకుంటుందండి? అందులో ఎవడో ఒకడు ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, లేదా ఎక్కడో వాడు రెడ్ హ్యాండెడ్. ఇప్పుడు ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనకి ఇంకా ఈజీగా తెలిసిపోతుంది. ఈ డోన్లు గీన్లు ఇవన్నీ సీసీ కెమెరాలు ఇవన్నీ మన ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చిన మోడల్ని కొంత మనం త్వరగా క్యాచ్ చేయగలుగుతాం. సరే, ఇప్పుడు మొన్న దాడి చేసినటువంటి టీఆర్ఎఫ్ సంస్థకి సంబంధించినటువంటి ఉగ్రవాదులు వీళ్ళని దేశం దాటి వెళ్ళిపోయి ఉంటారా? ఇంకా మన భూభాగంలోనే తలదాచుకుని ఎక్కడన్నా ఉండుంటారా? దేశం దాటి వెళ్ళిపోవడానికి ఛాన్స్ లేదండి. వాళ్ళు ఎక్కడో ఒక్క దగ్గర వాళ్ళకి నంబర్ ఆఫ్ షెల్టర్స్ ఉంటాయండి. ఇవాళ ఇంటి మీద నిఘా ఉందంటే ఇంకొక షిఫ్ట్ అవుతారు, ఇంకొక దగ్గర నిఘా ఉందంటే ఇంకొక దగ్గర షిఫ్ట్ అవుతారు. మొత్తానికి వాళ్ళు ఈ టైంలో బార్డర్ దాటరండి వాళ్ళు. ఎందుకంటే బార్డర్లు పక్కా అలర్ట్ అయిపోయి ఉంటుంది. బార్డర్లో సమస్య లేదు. ఎక్కడో ఒక దగ్గర వాళ్ళ షెల్టర్ తీసుకునే ఉంటారు బయటికి వెళ్ళి. ఇంకొక అంశం సార్, కాశ్మీర్లో పర్యాటకం అంటే టూరిజం బాగా పెరుగుతుంది. ఈ సమయంలో అమాయకులైనటువంటి ట్రావెలర్స్ని చంపేశారు.
చాలా దారుణంగా చెప్పారు. అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనడానికి ఇంకా ఎంత టైం పట్టే అవకాశం? సాధారణ పరిస్థితులు అంటే ఇప్పటికే ఆల్మోస్ట్ చాలా వరకు సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఉపయోగం ఏముందండి? ఇప్పుడు ఎవడు కూడా ఒక్క టూరిస్ట్ కూడా వెళ్ళలేడు అక్కడికి. ఎవరు వెళ్ళరు. వాళ్ళు ఇంకా ఇప్పుడు ఎంతోమంది 80% జీవనోపాధి టూరిస్టుల మీదే. హోటల్స్ అన్ని క్లోజ్. ఇప్పుడు ట్రావెలర్స్ ఏజెంట్లు ఎంతమంది గోలాడుతున్నారు, మా అన్ని టికెట్లు క్యాన్సిల్ అయిపోయినాయి, ఇది అయిపోయినాయి. దీనివల్ల అక్కడ మొత్తం వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళకన్నా ఇక్కడ శ్రీనగర్లో ఉన్న పీపుల్ దే సఫర్ లాట్, చాలా సఫర్ అయిపోతారు. 3 నెలలు 4 నెలల క్రితం తర్వాతకి చేయించుకున్న బుకింగ్స్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. అంటే రాబోయే 6 నెలలు కూడా ఈ ప్రభావం ఉంటదండి. శ్రీనగర్, లే లడాక్ కానీ ఎక్కడైనా సరే ఉంటుందండి. అసలు కాశ్మీర్ ఏరియా అనేది ఎవరు వెళ్ళరండి. ఇంకా మళ్ళీ వెళ్ళిపోతే ఇంకా మీరు అన్నట్టు ఈ మలేషియా, సింగపూర్, థాయిలాండ్. ఒకప్పుడు మలేషియా, సింగపూర్, థాయిలాండ్ ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. ఈ కాశ్మీరీ గొడవలు వచ్చినాక అసలు ఒక్క సినిమా షూటింగ్ జరగలేదు కదండి ఇంతవరకు కూడా కాశ్మీర్లో ఈ మధ్య కాలంలో. దీనివల్ల అంటే మొన్న ఈ మధ్య ఏదో ఈ ఆర్టికల్ 37 ఎత్తిన తర్వాత 1-2 పిక్చర్స్ ఏదో అయినాయి, హిందీ పిక్చర్స్. అప్పటి నుంచి వాళ్ళు కూడా భయపడతానే వెళ్తున్నారు. ఇంకా ఇప్పుడు ఆ భయం ఇంకా ఎక్కువైపోయి ఇప్పుడు ఇంకా అసలు ఎందుకు వచ్చిన రిస్క్ రా బాబు, మనం వెళ్ళొద్దు. భారత ప్రభుత్వం గట్టి జవాబు ఇవ్వాలి పాకిస్తాన్కి, రెండోసారి లేదంటే మరోసారి ఇటువంటి ఉగ్రమూకల్ని భారత్ వైపు ఉసిగొల్పకుండా ఉండేలా పాకిస్తాన్కి గట్టి జవాబు చెప్పాలంటున్నారు. ఏ విధంగా ఉండాలి సార్ ఆ జవాబు? జవాబు చెప్పాలంటే మళ్ళీ పీఓకేలో మన లాస్ట్ టైం పుల్వామా దాడి జరిగినప్పుడు ఎలాగైతే అటాక్ చేసి మొత్తం వాళ్ళ స్థావరాలన్నీ ధ్వంసం చేసేసిందో, అలాగే మళ్ళీ ఒక అటాక్ ఇచ్చేసి మొత్తం వాళ్ళ ఉగ్రవాద స్థావరాలన్నీ కూడా ధ్వంసం చేసి అదన్నీ క్లియర్ చేయాలి. పీఓకేని 1971లోనే మనం స్వాధీనం చేసుకోవాల్సింది, అప్పుడు మిస్ అయింది అంటున్నారు. ఇప్పుడు అవకాశం ఉందంటారా? యుద్ధం అంటూ జరిగితే 100% ఇంక ఈ మోదీ వదిలిపెట్టరు. యుద్ధం అంటూ జరిగితే ఇంక ఈసారి పాకిస్తాన్ కాదు కదా, మన పీఓకే కూడా మొత్తం మనం హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. అసలు ఇంకా పాకిస్తాన్ ఇంకా బతికి బట్టకట్టలేదు, విడిచిపెట్టుకుపోవడం. రైట్ సార్, చాలా చక్కని విషయాలు చెప్పారండి. అయితే ఉగ్రమూకల చేసినటువంటి దాడిలో ప్రాణాలు కోల్పోయినటువంటి ఈ ప్రయాణికులు, యాత్రికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా అమాయకంగా అక్కడ పర్యటన కోసం అక్కడికి వెళ్ళడం, అక్కడ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కానీ ఈ ఘటనతో మొత్తం కాశ్మీర్ వైపు పర్యాటకులు వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందులు తలెత్తుతాయి, ఎవరు వెళ్ళే పరిస్థితి ఉండదనేసి కూడా రామారావు గారు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే భారత ప్రభుత్వం గట్టి జవాబు పాకిస్తాన్కి యుద్ధం రూపంలో కాకపోయినా ఏదైతే గతంలో సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ చేశారో ఈ తరహా దాడి చేసి పాకిస్తాన్ని అదుపులో ఉంచాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉందని కూడా రామారావు గారు చెప్తారు. ఓకే, హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.